నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు ప్రస్తుతం సింగర్ వెన్నెలక్క గారు ఉన్నారు. మరొకతో మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను అక్క. ఈ రోజు అయితే ఇక్కడ మొత్తం గొర్రెల సభ గురించి అయితే జరుగుతుంది. గొర్రెలు మేకల సభ జరుగుతుంది. మరి ఈ సభకి ఎలా అనిపిస్తుంది, ఎలా ఉండబోతుంది? ఈ సభ ఎన్ని సంవత్సరాలుగా జరుగుతుంది? దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి గొర్రెలు మేకల పెంపకందారులు ఒక సంఘం అనేది పెట్టుకొని వారికి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలని ఎలా పరిష్కరించుకోవాలి అని చెప్పి ఒక సంఘం ద్వారా అయితే ఇంకా చాలా అంటే బ్రాడ్ గా వెళ్తుంది ప్రజలకి అని చెప్పి. గొర్రెలు మేకలు కాసే వాళ్ళు దాదాపు చదువుకోరు కాబట్టి వాళ్ళకి రీచ్ అవ్వాలంటే ఒక సంఘం ద్వారా అయితే వాళ్ళు తప్పకుండా వెళ్ళి వాళ్ళకి ఏమైనా సమస్య వస్తే ఊరికెళ్ళి మాట్లాడతారు, ఆ సమస్యని పరిష్కరిస్తారు. ఏదైనా పోలీస్ స్టేషన్ అక్కడ వెళ్లాల్సి వస్తే ఈ సంఘం ద్వారా వెళ్తే ఇంకా బాగుంటుంది, గౌరవప్రదంగా ఉంటుంది, సమస్య తొందరగా క్లియర్ అవుతుంది. అట్లా అని చెప్పి దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఈ జిఎంపిఎస్ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి ప్రతి సంవత్సరం. ఎలా ఈ ప్రతి సంవత్సరం ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు ఇదంతా ఈ జిఎంపిఎస్ అనేది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అంటే ప్రతి ఒక 2 years 3 years కి ఒక ప్రెసిడెంట్ ని వీళ్ళు ఎన్నుకుంటారు. 2 years కి యాక్చువల్లీ నామ్స్ ప్రకారం. ఇంకా వాళ్ళ సేవలు బాగుంటే అది అలా కంటిన్యూ అవుతుంటది. సో ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి తెలంగాణలో వెల్ నోన్ పర్సన్ అంటే ఉడత రవీందర్ గారు దాదాపు అన్ని జిల్లాలని కోఆర్డినేట్ చేస్తారు. ప్రెసిడెంట్ వేరే వాళ్ళు ఉన్నారు కానీ తను ఒక కన్వీనర్ గా మాత్రం ఈ అన్ని జిల్లాలని తెలంగాణలో కోఆర్డినేట్ చేస్తుంటారు ఉడత రవీందర్ గారు. ఈ పాటల ప్రపంచంలోకి ఎప్పుడు అడుగు పెట్టారు అక్క? దాదాపు నేను ఒక 5 years ఉన్నప్పుడు. ఎస్, అప్పటి నుండి ఇవన్నీ పాటలు పాడుతూనే ఉంటా. అంటే స్పెషల్లీ మా కుర్మా గుల్ల ఈ క్యాస్ట్ కి సంబంధించినవి ఎక్కువ పాడుతుంటా నేను. మిగతావి ఫోక్ సాంగ్స్. అక్క ఈ రోజు కుర్మగొల్లలో సభనే కాబట్టి కుర్మగొల్లల గురించి ఒక పాట. ఎస్, ఒక సెకండ్. గొంగడేసి గొర్రెలు మేకలు గాసె కొల్ల కుర్మలం గుత్పకే కమ్మా కత్తి కట్టి అడవి తిరుగుతాం పులులు తోడేళ్ల మీద దంసరి దంసరి డిలంబలం డోలు దెబ్బయ్యరా నా కాపరి. గొంగడేసి గొర్రెలు మేకలు గాసె గొల్ల కుర్మలం గుత్పకే కమ్మా కత్తి కట్టి అడవి తిరుగుతాం పులులు తోడేళ్ల మీద దంసరి దంసరి డిలంబలం డోలు దెబ్బయ్యరా నా కాపరి. అంటే ఈ రోజు అంటే మొత్తం ప్రతి ఒక్కరు వస్తారు అక్క ఇక్కడ ఈ సభకి అన్నట్టు? అంటే దాదాపు అన్ని జిల్లా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లాల నుంచి కూడా ఎంతో కొంతమంది వీలైన అంటే అందరూ గొర్రెలు కాసే వృత్తిలో ఉన్నారు కాబట్టి దాదాపు వాళ్ళందరూ గొర్రెలు కాస్తేనే వాళ్ళ జీవనం అట్లా సాగుతుంది కాబట్టి అందరు రాలేకపోవచ్చు. కానీ జిల్లాల నుంచి ముఖ్యులు అనుకున్న వాళ్ళు మండలాల నుంచి గ్రామాల నుంచి ఆయా గ్రామాల నుంచి అట్లా ఖచ్చితంగా 3 days జరుగుతుంది కాబట్టి ఇవాళ పార్టిసిపేట్ చేసిన వాళ్ళు రేపు చేయకపోవచ్చు, ఎల్లుండి అట్లా. కానీ వాళ్ళ పార్టిసిపేషన్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఈ 3 days లో. అట్లా అంటే మీకు నచ్చిన ఫోక్ పాట ఏదక్క? ఫోక్ అంటే జనరల్ గా నేను ఫోక్ ఎక్కువ వాడను. అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఏదైనా కంటెంట్ ఓరియంటెడ్ మాక్సిమం వాడుతుంటా. సో అలాంటివి ఎక్కువ వాడదు. ఇప్పటి వరకు అయితే అలాంటివి వాడిన ఎక్కువ. అదే ఓకే. మీకు సబ్జెక్ట్ ఓరియంటెడ్ మీకు పేరు తెచ్చిన పాట ఇది వెన్నెలక్క? వెన్నెలక్క అంటే అట్లా ఏం లేదు, అన్ని పాడతాను. నేను చెప్పిన కదా సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎక్కువ పాడుతుంటా నేను. మామూలుగా అమరవీరుల పాటలు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వీరుల సన్నిధి నేల చూరుల పెన్నిది మాసిపోని ఆదులా స్మృతుల గన్నది కాల గతుల గన్నది. వీరుల సన్నిధి నేల శూరుల పిన్నిది మాసిపోని ఆదుల స్మృతుల గన్నది కాలగతుల గన్నది స్మృతుల గన్నది కాలగతుల గన్నది. ఈ నేల తెగువ చూపుతున్నది పోరాట కాంతులేడుతున్నది తెలంగాణ రాష్ట్రం కై సలామన్నది
లాల్ సలాం అన్నది వీరుల సన్నిధి నేల శురుల పిన్నిది మాసిపోని ఆదుల స్మృతుల గన్నది కాలగతుల గన్నది యుద్ధ వీరులను గన్నది శాంతి దూతలను గన్నది ఎత్తిన పిడికిళ్లను గలిపే ఉద్యమ సారది ఈ నేల వారది వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిది మాసిపోని ఆదుల స్మృతుల గన్నది కాలగతుల గన్నది. మీరు సింగింగ్ కాకుండా ఏం చేశారు అక్క సార్? ప్రస్తుతం అయితే అడ్వకేట్ గా సెటిల్ అయినా. అంటే ఇక్కడ అడ్వకేట్, ఇక్కడ సింగర్ అన్నట్టు. అడ్వకేట్, సింగర్ అండ్ కమ్యూనిటీకి సంబంధించిన ఏ మీటింగ్ అయినా తప్పకుండా నా పార్టిసిపేషన్ ఉంటుంది. అంటే ఈరోజు కమ్యూనిటీ వాళ్ళదే కదా, మరి కమ్యూనిటీ వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? కమ్యూనిటీ వాళ్ళకి ఏం చెప్తున్నామంటే దాదాపు గొర్రెలు మేకలు అనేది గొల్ల కుర్మ రెండు కులాలకు సంబంధించినటువంటి ఒక సెన్సిటివ్ మ్యాటర్. ఇది ఈ మ్యాటర్ ని రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వార్థం కోసం ఈ రెండు క్యాస్ట్లను విడగొట్టాలని చూస్తున్నారు. మనం కులాలుగా వేరైనప్పటికీ మనం అన్నదమ్ములు అనుకోవచ్చు కదా. గొల్ల కుర్మ మనం అన్నదమ్ములుగా దాదాపు మన తాత ముత్తాతల నుంచి కలిసే ఉన్నాం, ఒకటే క్యాస్ట్ అన్నాం. ఆ తర్వాత ఏమనుకున్నాం, SNT రిజర్వేషన్ లో ఉన్నాం 1976 వరకు. ఆ తర్వాత నుంచి మనం ఈ రాజకీయ నాయకులు ఎప్పుడైతే వాళ్ళ సొంత లాభం కోసం మనం విడగొడుతూ స్టార్ట్ అయ్యి ఇప్పుడు వచ్చేసరికి ఏమైందంటే గొల్ల కుర్మ రెండు క్యాస్ట్లు వేరనుకుంటున్నారు. సరే, అయినా సరే మనం అన్నదమ్ములుగా కలిసి ఉందాము. కలిసి ఉంటే మనకు ఒక బలం అనేది చేకూరుతుంది. కులంగానే కాదు, ఏ సమస్యనైనా ఈజీగా పరిష్కరించుకోవడానికి సాధ్యం అవుతుంది. అంటే ఈ మధ్యలో ఒక వాదం అయితే వినిపిస్తుంది, గొల్లోలు మాకు సపరేట్, కుర్మోలు సపరేట్, మాకు గొల్లోలను కుర్మోల కార్పొరేషన్ లో తీసుకురావద్దని కూడా బాగా వాదన అయితే వినిపిస్తుంది. మరి అది ఎంతవరకు కరెక్ట్? పర్వాలేదు, రెండు క్యాస్ట్లు ఉన్నాయి కాబట్టి కుర్మలు ఎంతమంది ఉన్నారో కుర్మలు గొర్రెల వృత్తిలో ఉంటారు. ప్రధానంగా గొర్రెలు కాసేది కుర్మలే కాబట్టి కుర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిందే. గొల్లలు పశువులు కాస్తారు కాబట్టి పశువులకు సంబంధించినటువంటి కార్పొరేషన్ కానీ పాలు అలాంటివి ఉంటాయి వాళ్ళ వృత్తి కాబట్టి దానికి సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేసి అదొక కార్పొరేషన్ ఇదొక కార్పొరేషన్ చేస్తే రెండు కులాలకి న్యాయం జరుగుతుంది. అండ్ మన దాంట్లో కూడా ఎక్కువ మంది లీడర్లకు ఎక్స్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా. సో అది నా అభిప్రాయం. అట్లా అంటే జనాభా దామాషా ప్రకారమే కుర్మలు ఎంతమంది ఉన్నారు, గొల్లలు ఎంతమంది ఉన్నారు అంటే సమస్య రానంత వరకు పర్వాలేదు, వచ్చింది కాబట్టి దాన్ని సున్నితంగా పరిష్కరించుకోవాలని చెప్తున్నాను నేను. అంటే ఇప్పుడు ఇంతవరకు ఎవరైనా సరే కుర్మా అంటే అంటే ఏదైనా సరే గొల్ల కుర్మానే పిలుస్తారు, ఎవరైనా ఒక క్యాస్ట్ అనేది పిలుస్తారు. కానీ ఇప్పుడు గొల్ల కుర్మా సపరేట్ అయినాక ఎలా ఉండబోతుంది, మళ్ళీ ఎలా ఉంటది బయట? అసలు బయట అని లేదు, చెప్పిన కదా ఇప్పుడు రాజకీయ నాయకులే స్పెషల్లీ చేస్తున్నారు. కానీ మా తాతల వరకు అంత ముందు నాన్నల వరకు కూడా అందరు కలిసే ఉన్నారు. సంఘాలు కూడా మాక్సిమం అప్పుడు గొర్రెల మేకల సంఘం అని చెప్పేసి గొల్ల కుర్మ సంఘాలనే ఉన్నాయి. లేదంటే డోల్ దెబ్బ అని ఉండే. బెల్లి లలితక్క భువనగిరి ప్రాంతంలో అనేక ఉద్యమాలు చేసి స్పెషల్లీ డోల్ దెబ్బ ద్వారా గొల్ల కుర్మలు రెండు క్యాస్ట్లను కలుపుతూ వేల సంఖ్యలో మందిని కూర్చి డోల్ దెబ్బ మీటింగ్ పెడితే లక్షల మంది వచ్చిరు భువనగిరిలో. అంత పెద్ద మీటింగ్ పెట్టి అంత ఐక్యంగా ఉన్న జనాలని ఈ రోజు ఆమెని రాజకీయ నాయకులు పాలకులు వాళ్ళ కుట్రలో భాగంగా ఆమెని హత్య చేసి 17 ముక్కలుగా నరికి వేస్తే ఆ తర్వాత నుంచి అప్పుడు ఆ ముక్కలు ఎట్లా సపరేట్ అవుతున్నాయో ఇక్కడ గొల్ల కుర్మలు కూడా అట్లా సపరేట్ అవుతూ వస్తున్నారు ఆ తర్వాత నుంచి. నమస్తే, మనతో పాటు అయితే సింగర్ లావణ్య గారు ఉన్నారు. మరి మా వారితో మాట్లాడదాం. హాయ్. హాయ్. ఇక్కడికి అంటే ఈ రోజు ఇక్కడ గొర్రెల పెంపక సభ ఉంది కదా, ఈ రోజు ఇన్విటేషన్ ఎలా వచ్చింది మీకు అసలు? మాకు మల్లికన్నా రవీందర్ అన్నకు చెప్తే అన్న మాకు కాల్ చేసినారు, అట్లా ఇన్విటేషన్ వచ్చింది. ఎలా అనిపిస్తుంది అసలు ఇలాంటి ఇన్విటేషన్ కి? ఫస్ట్ టైం ఎన్నోసార్లు? ఇది సెకండ్ థర్డ్ టైం, అంటే ఇక్కడికి రావడం ఇది ఫస్ట్ టైమే. బాగుంది. అంటే ఒక సంఘం ఏర్పడి, సంఘం అంటే ఒక కుటుంబం లాంటిది. ఈడ మేము మా ఊళ్ళం అందరం ఒక కాడ కలుసుకొని మాట్లాడుకుంటాము. మా బాధలు ఏంది, మా హ్యాపీనెస్ ఏంది, అసలు మాకు ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఫర్దర్ వచ్చేటి ఏంటి, అవన్నీ ఇక్కడ చర్చించుకుంటున్నాం. అంటే మా కుటుంబం అంతా బాగుండాలి అనే ఒక ఇంటెన్షన్ తోని సభ చేస్తారు కదా, అది చాలా బాగా అనిపించింది. అందులో నేను భాగమైనందుకు ఇంకా హ్యాపీ. అయితే మీరు లావణ్య గారు ఎలా వచ్చారు బయటికి అసలు? మీరు ఫస్ట్ పాట ఏది అసలు? ఫస్ట్ నేను మాటల దరువు అనే పుస్తకం రాసిన ఒకటి. అందులో 20 సాంగ్స్ 20 పోయమ్స్ ఉంటాయి. అది మా మ్యామ్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఎంకరేజ్ చేసి బయటికి అంటే బుక్ పబ్లిష్ చేయించినారు. దాని తర్వాత మల్లికన్నా అప్రోచ్ అయినా నేను.
మల్లికన్న త్రూ నేను ఇండస్ట్రీకి బయటకు వచ్చిన. మంజులక్క నాకు ఫస్ట్ సాంగ్ రాయడానికి ఆర్ఎల్ఆర్ మీడియాలో ఛాన్స్ ఇచ్చినారు. అట్లా అట్లా జర్నీ స్టార్ట్ చేసిన. ఫస్ట్ పాట ఏది అసలు? ఫస్ట్ అంతురాల మీద సాంగ్ లిరిక్స్ అది రాసినాను. దాంతో ఒక ఫ్యూ లైన్స్ పాడదాం. అంతురాల మీద కద్దారు అంగిలోడా ఉద్దేర మాటలోడా కను సైగ చేసుడేలా, నీ మీద మనసు లేదు నీ సోపతేమి వద్దు, నీ మీద మనసు లేదు నీ సోపతేమి వద్దు, ఒరి వారిని తోటి రామాకు నాకు పోటీ. అంతురాల మీద కద్దారు అంగిలోడా ఉద్దేర మాటలోడా కను సైగ చేసుడేలా, శనగ పువ్వు సీరా సేమంతి అంచురైక నీకు కుట్టి పిస్తకోక నా చెయ్యి బట్టె మొలక, నీ మీద బుద్ధి ఉట్టే మనువాడ ఈడుగొట్టే, నీ మీద బుద్ధి ఉట్టే మనువాడ ఈడుగొట్టే, ఒసిరాయ ఓ పోరి ఐదాము ఇక జోడి. శనగ పువ్వు సీరా సేమంతి అంచురైక నీకు కుట్టి పిస్తకోక నా చెయ్యి బట్టె మొలక. అంటే ఫస్ట్ పాట ఇదే మీరు నేను రాసిన సాంగ్. మీరు రాసిన సాంగ్ అంటే మీరే పాటలు రాస్తున్నారు, మీరే పాటలు బయటికి తీసుకొస్తున్నారు. అసలుకి ఎలా అనిపిస్తుంది అసలు ఈ పాట బయటికి వచ్చినాక? ఎలా ఉండే అసలు? బాగుంది. సింగర్ మంజులక్క వాడినారు సాంగ్, లిరిక్స్ నేను ఇచ్చిన. ఓకే, సాటిస్ఫైడ్ అన్నట్టు మంచిగా ఉంది. ఇంకా ముందుకి ఇంకా రావాలి, ఇంకా పాటలు తీసుకురావాలి. ఏ థీమ్ అయినా అంటే మెసేజ్ ఓరియంటెడ్ థీమ్ లో మంచి ఇంకా రావాలి అన్నట్టు అట్లా. అంటే మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది ఎవరు అసలు? మీలో కళ గుర్తించి ఎవరు బయటికి తీసుకొచ్చారు? నాకు మల్లికన్ననే బయటికి తీసుకొచ్చిండు. మల్లికన్ననే అంటే ఇట్లుంటది ఇండస్ట్రీ అంటే, సింగర్స్ ని పరిచయం చేయడం కాంచి, ఈవెంట్స్ కి ఇన్వైట్ చేయడం కాంచి అన్ని మల్లికన్ననే. అన్ని మల్లిక. అంటే ఇప్పటికి ఇంకా మీరు ఇంకా ఏమైనా రాసిన పాటలు ఇప్పటికైనా బయటకు వచ్చాయి? ఇంకా ఉన్నాయి. అంటే సేకరణ సాంగ్స్ కూడా అడిషనల్ లిరిక్స్ ఇస్తా, అట్లా ఇంకా ఉన్నాయి చాలానే. 3-4 వరకు వచ్చినాయి. ఎలా అనిపిస్తుంది ఫోక్ ఇండస్ట్రీలో అసలుకి? ఓకే, బాగుంది, నచ్చింది. ఇంకా మంచి మంచి పాటలతో ఇంకా మంచి మంచి పాటలు మా ప్రజల్లోకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.